హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మెయిన్గా ఎపెక్స్ కంపెనీని యూస్ చేసుకొని నేమ్ యూస్ చేసుకొని దానిలో హెచ్ఆర్స్ నేమ్స్ యూస్ చేసుకొని జెన్యూన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్స్ యూస్ చేసుకొని చాలా మందికి ఫ్రాడ్ జరిగింది. ఫేక్ ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడము అండ్ మోర్ ఓవర్ లైక్ నంబై కోర్స్ అని చెప్పేసి 27,000 చాలామంది దగ్గర కట్టించుకున్నారని. సో ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ డీటెయిల్గా చూద్దాం అసలు ప్రాసెస్ ఏం చేశారు, స్టిల్ వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారని చెప్పేసి మెయిన్ పాయింట్కి వద్దాము. లైక్ ఇన్ జనరల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెడ్ దట్ లైక్ తనకి కాల్ వచ్చింది హెచ్ఆర్ నుండి. తన నేమ్ వచ్చేసి దీక్ష హెచ్ఆర్ నేమ్. సో ఇఫ్ యూ చెక్ దీక్ష అనేది ఎపెక్స్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సో మనం ఏమనుకుంటాము, లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తాం, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరు సెర్చ్ చేయరు. సో ఇదంతా జెన్యున్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో సెర్చ్ చేయరు. దీక్ష అని కాల్ వచ్చింది. సో ఫస్ట్ 6 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పింది. అండ్ దెన్ ఫస్ట్ కాల్లో స్క్రీనింగ్ కాల్ తీసుకుంది. సో వితిన్ 1 hour కాల్ చేసి మీరు స్క్రీనింగ్ షార్ట్ లిస్ట్ అయ్యారు, రేపు టెక్నికల్ రౌండ్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అసెస్మెంట్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి, షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో తను ఇంటర్వ్యూ రాసిన తర్వాత లైక్ షార్ట్ లిస్టెడ్ మెయిల్ వచ్చింది అండ్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది యూజింగ్ టీమ్స్. అండ్ ఇంటర్వ్యూ తీసుకున్న అమ్మాయి తీసుకుంది, లైక్ షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యూరోప్. అండ్ మోర్ ఓవర్ తినకి ఏం చెప్పారంటే బెంగళూరు లొకేషన్ కానీ రిమోట్ లొకేషన్ కానీ, ఎవరికైనా రిమోట్ అంటే మెయిన్గా అసలు ఇంకేమీ ఆలోచించారు. రిమోట్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో తొందరలో, అది రియల్ ఫేక్ అని కూడా పట్టించుకోరు. అండ్ దెన్ ఇలానే జరిగింది. ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. కోడ్ సంథింగ్ అడిగారంట. అండ్ దెన్ క్లియర్ అయిపోయింది అని చెప్పేసి షార్ట్ లిస్టెడ్ మెసేజ్ వచ్చింది. అండ్ దెన్ మెయిల్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, మేనేజర్ రౌండ్ ఉంటుంది అని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది, అన్ని రౌండ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. లైక్ ఎస్టర్డే ఆఫర్ ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారంట, లైక్ 10 or 11, ఇన్ బిట్వీన్ 10 to 11 కాల్ చేసి లైక్ డాక్యుమెంట్ సబ్మిషన్ ఈవినింగ్ లోపు చేయండి అండ్ దెన్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాను సంథింగ్ హీ సెడ్ దట్. లైక్ ఆఫర్ రిలీజ్ చేశాడు, 2కి ఆఫర్ రిలీజ్ చేశాడు. అండ్ దెన్ వీళ్ళు 4 లోపు డాక్యుమెంట్స్, లైక్ ఇది కూడా ఏంటంటే డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ బీటెక్ 10th class అండ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎవ్రీథింగ్ దే టుక్. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ఆర్కి ఇన్ఫామ్ చేశారు, ఐ హ్యావ్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సబ్మిట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే హెచ్ఆర్ అన్నారంట, లైక్ మీరు ఈవినింగ్ 4 లోపు సబ్మిట్ చేయకపోతే మీరు మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో వేరే ప్రాజెక్ట్ ఉంటుంది, అప్పుడు హైర్ చేసుకుంటాము, ఇప్పుడైతే మీరు 4 లోపు సబ్మిట్ చేస్తేనే మేము తీసుకుంటాము, లేకపోతే వేరే వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి. సరే వీళ్ళు హడావిడి పడ్డారా అంటే ఆపర్చునిటీ మిస్ అయిపోద్దేమో, ఇన్ని రౌండ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ లేట్ అయ్యి మిస్ అవ్వడం ఎందుకని చెప్పేసి. సో హడావిడిగానే ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. అండ్ 1 hour సబ్మిట్ చేసిన ఒక 30 minutes 10 minutesకి ఏమో మళ్ళీ రిటర్న్ హెచ్ఆర్ ఇది వేరే హెచ్ఆర్ అనమాట. ఫస్ట్ ఎవరైతే స్క్రీనింగ్ కాల్ చేశారో తను కాదు, దీక్ష తన పేరు. అండ్ దెన్ సెకండ్ అప్రోచ్ అంటే ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత గోవిందా అని నేమ్ యూస్ చేసుకున్నాడు, బట్ తన రియల్ నేమ్ అది కాదు. అండ్ దెన్ వీళ్ళకి కొంచెం ఇది నెక్స్ట్ స్టోరీ. ఫస్ట్ అయితే గోవిందా అనే నేమ్ యూస్ చేసుకున్నారు. తను కాల్ చేసి హెచ్ఆర్ లైక్ ప్యాకేజ్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. 1/2 hour తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆఫర్ చెక్ చేసుకున్నారు అండ్ ఎవ్రీథింగ్ అయిన తర్వాత లైక్ మీకు ఐడియా ఉందా, లైక్ ఎంఎన్సీ కంపెనీస్లో కొన్ని కంపెనీస్లో సర్టిఫికేషన్ కోర్స్ అంటే ఫస్ట్ మనం ఆ కోర్స్ మనం మనీ పెట్టి చేసుకుంటే తర్వాత లైక్ రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి. సో సేమ్ రిపీట్ అయింది ఇక్కడ కూడా, నంబై కోర్స్ తీసుకోవాలి, సో ఈ పొజిషన్కి అవసరం. సో వీళ్ళేంటి ఫ్రెషర్స్ కదా, ఫ్రెషర్స్ ఏమనుకుంటారు, ఓకే ఇది ఇలానే ఉండిద్దేమో అనుకొని నంబై కోర్స్కి 27,000 పే, అది కూడా లైక్ 6 లోపు కట్టండి, 6కి నా లాగౌట్ అయిపోతుంది, 6 తర్వాత పే చేస్తే నేను యాక్సెప్ట్ చేయను, వేరే వాళ్ళని తీసుకుంటాను, నేను మళ్ళీ ఫిబ్రవరిలో కాంటాక్ట్ అవుతాను అని చెప్పేసి చెప్పారు. వీళ్ళకి ఆ టైంలో ఏమనిపిస్తుంది, భయం వేస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మంచి ప్యాకేజ్ వస్తుంది, రిమోట్ ఆపర్చునిటీ అంటున్నారు, ఎపెక్స్ అనే కంపెనీ ఎలాగో ఎంఎన్సీ కంపెనీ, సో అక్కడ భయపడాల్సింది ఏముంది అని చెప్పేసి ఈ ఆలోచనలో ఉన్నారు. బట్ అది ఫేక్గా వస్తుందా రియల్గా వస్తుందా అని చెప్పేసి ఆ థాట్, ఆ టెన్షన్లో వాళ్ళకి రాలేదు. సో దీన్ని క్యాష్ చేసుకుంటారు మెయిన్గా.
6 లోపు 27,000 పే చేయండి త్రూ ఐఎంపీఎస్, అది కూడా లైక్ యూపీఐ వద్దు అన్నారు. సో తను 25,000 అప్పటికప్పుడు సంథింగ్ అడ్జస్ట్ చేసుకొని ఐఎంపీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా పంకజ్ అనే ఒక ఫినాన్షియల్ టీంలో వర్క్ చేస్తాడంట. సో తను పంకజ్ కుమార్, తను బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను, పైన చూడండి ఇక్కడ. ఐఎఫ్ఎస్సి కోడ్ పంకజ్ కుమార్ అని వచ్చింది. సో 25,000 పే చేసేసారు. పే చేసిన తర్వాత 2,000 లిమిట్ అయిపోయిందని చెప్పేసి 2,000 అవ్వకపోతే లైక్ ఈ గోవిందాకి కాల్ చేస్తే గోవిందా ఏమన్నారంటే, సరే నేను మాట్లాడతాను టీంతో, సీనియర్ మేనేజర్తో మాట్లాడి అడుగుతాను యూపీఐ ఓకేనా అని చెప్పేసి వితిన్ 1 minute కాల్ చేసి ఓకే సీనియర్ మేనేజర్ ఓకే చేశారు, యూపీఐ చేయండి, చేసిన తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ పెట్టాడు. ఆ లింక్లో స్క్రీన్ షాట్స్, ఇన్వాయిస్ అన్నీ పెట్టిన తర్వాత లైక్ నాపై కోర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ దెన్ నాపై కోర్స్ యాక్సెస్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అది జెన్యూన్ కాదు, అది కూడా జెన్యూన్ కాదు, అది కూడా ఫేక్ వెబ్సైట్. సో అంతటితో అక్కడ అయిపోయింది. సో వీళ్ళకి అంటే స్ప్రెడ్ అవుతుంది కదా, వీళ్ళ బ్రదర్ చెప్పి, అయినా ఇదేంటి ఫస్ట్ డే 27,000 కట్టించుకోవడం ఏంటి అని చెప్పేసి అందరూ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ లింక్డ్ఇన్లో ఫస్ట్ పోస్ట్ చూసారనమాట. సో ఫేక్ జరుగుతుంది అని చెప్పేసి. ఈ పని ముందు చేసుంటే మేబీ మనీ మిగిలే. సో ఆ టెన్షన్లో ఎవరికి ఆ థాట్ రాదు, ఇట్స్ రియల్, ఇంకా మనం ఏం చేయలేము. అయిన తర్వాత వీళ్ళు లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అవ్వడము, అందరినీ అంటే ఈ హేమంత్ కుమార్ అనే ఎపెక్స్ ఉన్నాడు కదా, తన నేమ్ చెప్పారు అడిగితే. సో సర్లే కదా అని చెప్పేసి ఆయనని త్రూ ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయితే తను మెసేజ్ చేశాడు, అది నేను కాదు, అది ఫ్రాడ్, అసలు ఇది కంపెనీ డొమైన్ మాది కాదు, ఇది మా మెయిల్ ఐడి కాదని చెప్పేసి తను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అండ్ మేము కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేసాము. పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది మెసేజ్ చేశారు, మాకు ఇలా జరిగింది, లైక్ అప్ టు 15 members. అండ్ దెన్ సైబర్ క్రైమ్కి లైక్ హేమంత్ అనే జెన్యూన్ హెచ్ఆర్ చెప్పారనమాట, ఇది 15th ఎస్కలేషన్ మేము చేయడము మా కంపెనీ టీమ్కి, నా నేమ్ అండ్ మా టీమ్ నేమ్స్ యూజ్ చేసుకొని ఇలా ఫేక్ ఆఫర్ లెటర్స్, మనీ తీసుకోగలుగుతున్నారు, సో బిహేవియర్ అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేశారు. ఇంకా అంతకుమించి ఏం చేస్తారు. అండ్ దెన్ వీళ్ళు బ్యాంక్కి కాల్ చేసి అకౌంట్ని ఫ్రీజ్ చేసుకొని, అండ్ దెన్ ఈ సైబర్ సెక్యూరిటీ కాల్ ఉంటుంది కదా 1930, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే. నిన్నటి నుంచి ట్రై చేస్తున్నారు, కాల్ ఆన్సర్ చేస్తారు, వింటారు, కట్ చేస్తారు, దెర్ ఈజ్ నో రెస్పాన్స్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ కాల్ మాట్లాడండి అన్నారంట. ఇంకా అప్డేట్ అయ్యి కూడా వేస్ట్ కదా అసలు. ఇంకా ఇంకా అంతే, ఇంక ఇదే ప్రాసెస్ జరిగింది, వేస్ట్. అది ఎలాగో రికవర్ అవ్వదు అండ్ వాళ్ళని కూడా ఏం చేయలేరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ ఇది ఏం ఉండదు, ఎంతమంది ఫ్రాడ్ అయిపోయినా ఫ్రాడ్స్, అదే వాళ్ళకి క్యాష్ చేసుకుంటారు కదా. ఇంక్లూడింగ్ దిస్ లైక్ అతను కాల్ చేసి ఈరోజు ఆఫీస్కి రండి, వెల్కమ్ కిట్ తీసుకోండి, అది ఇది అని చెప్పేసి అన్నారంట. సరే అని చెప్పేసి వీళ్ళు నిజంగానే అతను పెట్టిన అడ్రస్ ఆఫీస్ అడ్రస్ అనుకొని వెళ్తే అక్కడ అసలు ఏమీ లేదంట, ఏమీ లేదు. తనేమో గూగుల్ ఫోటో షేర్ చేసి ఇది బిల్డింగ్ ఉంది, మీరు ఫేక్, అది ఇది అని చెప్పేసి రిటర్న్లో వీళ్ళనే అన్నారంట. తను సీరియస్ అయ్యాడు, ఫేక్ ఇదంతా మాకు తెలిసిపోయింది నిన్ననే అని చెప్పేసి. అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నాయని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశాడంట. సో ఎవరికైనా కానీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉండడం వల్ల ఏమి అవ్వదు, వితౌట్ ఓటీపీ ఏది జరగదని తెలుసు కాబట్టి. సో రిటర్న్లో కొంచెం తిట్టిన తర్వాత ఎవరికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సైబర్ సెక్యూరిటీతో కాల్ మాట్లాడిన తర్వాత కంప్లైంట్ చేయడానికి రమ్మన్నారంట. ఇంకా వీళ్ళు చేస్తున్నారు 1930 వెయిటింగ్ లిస్ట్. సరే ఎవరైనా ఏజెంట్ ఎవరైనా కనెక్ట్ అయ్యారు అంటే జస్ట్ 1 minute ఉండేసి వాళ్ళు కట్ చేస్తున్నారు, మళ్ళీ వెయిటింగ్ లిస్ట్. ఇదే జరుగుతుంది నిన్నటి నుండి. సో ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వేస్ట్. 27,000 కోసం వాళ్ళు ఏమి చేయాలనుకోరు కదా. అండ్ 27,000 మన ఒక్కరే కానీ చాలామంది మోసపోయారు కదా, ఇది ఎందుకు ఆలోచించరు. నాకు తెలిసి ఇంకా మోసపోతూనే ఉంటుంటారు. అండ్ నేను వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను అండ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఇఫ్ పాసిబుల్ అయితే లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి ఎపెక్స్ గురించి. అండ్ నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మా దగ్గరికి వచ్చినాయి, నేను షేర్ చేస్తాను, మెయిల్ ఐడీస్ కానీ అన్నీ షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కానీ పీడిఎఫ్ లింక్ కానీ పెడతాను, లేదా వాళ్ళ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో మొత్తం పెడతాను. మెయిల్ ఐడీస్ ఏవైతే ఫ్రాడ్ మెయిల్ ఐడీస్ యూజ్ చేస్తున్నారో అండ్ వాళ్ళ నేమ్స్ ఏమైతే ఫ్రాడ్గా మాకు చెప్పారో అవన్నీ నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈ
ప్రెజెంట్ ఏ కంపెనీ అయినా కానీ ఫస్టే మీరు ఆన్ బోర్డ్ అయ్యి నిజంగానే మీరు కంపెనీకి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుంటే అప్పుడు ఏదన్నా కట్టండి. కానీ ఈవెన్ దో అది అప్పుడు కూడా వద్దు, జెన్యూన్గా మీరు ఒక 1 మంత్ శాలరీ తీసుకొని అసలు ఫస్ట్ మీరు ఆన్ బోర్డ్ అవ్వకుండా అఫీషియల్ ల్యాప్టాప్ లేదు, అఫీషియల్గా మెయిల్ ఐడి రాలేదు, అఫీషియల్ డీటెయిల్స్ రాలేదు, ఏమీ క్రెడెన్షియల్స్ ఏమీ రాకుండా అసలు మనీ పే చేయడం అన్నది యూజ్లెస్, సెన్స్లెస్, ఎవ్రీథింగ్. సో ఆ టైంకి మేబీ అందరూ అలానే బిహేవ్ చేస్తారు. ఆ ప్లేస్లో నేనున్నా కూడా రాక 3-4 ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చిందంటే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. సో అట్లీస్ట్ 1 to 2 మినిట్స్ టైం తీసుకుని ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి. యూట్యూబ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడో చోట స్ప్రెడ్ అయ్యే ఉంటుంది. ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఎవరైనా ఎంప్లాయీ తెలిసి ఉంటే మీకు మెయిల్ వస్తుంది కదా సంథింగ్. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే డొమైన్ నేమ్స్ యూస్ చేసుకొని, సపోజ్ నేను సుష్మిత అని ఉంటే sushmita.something@sndon.com అని చెప్పేసి నా డొమైన్ నేమ్ ఉంటుంది, నా క్రెడెన్షియల్స్ అవి కంపెనీ ఈమెయిల్. సో అలానే మీకు ఆ కంపెనీలో ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి పెట్టి ఇది ఏది జెన్యూనా కాదంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఎవరో ఒకరిని కాంటాక్ట్ అవ్వండి, లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెట్టండి. సో అలా అయినా తెలుస్తుంది. అండ్ ఫేక్ ఆఫర్ లెటర్స్, ఫేక్ డొమైన్స్ ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. అంతెందుకు రీసెంట్గా ఎంటిటీ డేటా ఫేక్ డొమైన్ క్రియేట్ చేసుకొని చాలామందిని మోసం చేశారు. వీళ్ళదన్నా 27,000, సో వాళ్ళదైతే లైక్ ల్యాక్స్లో 3-4 ల్యాక్స్ పర్ పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఆ ఫేక్ డొమైన్ నుంచి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసి ఇలా చాలా జరుగుతున్నాయి. సో మెయిన్గా అన్నీ చూడడానికి జెన్యూన్గా ఉంటాయి. అరే ఈ డొమైన్తో నేమ్ వచ్చింది కదా @gmail.com, కాకపోతే మిగతా అన్నీ రియల్ అయిపోవు, మిగతాయి కూడా ఫేకే ఉంటుంది. సో చిన్న మిస్టేక్స్ లైక్ ఎన్టీటీ డేటాలో ఎన్ క్యాపిటల్ పెట్టడము, డి క్యాపిటల్ పెట్టడం, కొంచెం చిన్న చేంజ్ అది మనం గుర్తించలేము ఆ హ్యాపీనెస్లో కానీ ఏదైనా కానీ. సో కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి. ఏదన్నా వెళ్ళే ముందు, స్టెప్ తీసుకునే ముందు, అంటే ట్రై చేయడం వరకు ఓకే, కానీ ఈ మనీ కట్టడానికి వచ్చింది అంటే ఒక్కసారైనా ఒక స్టెప్ తీసుకొని కొంచెం టైం తీసుకొని, లైక్ నాకు తెలుసు ఆ టైంలో వాళ్ళు టైం కూడా ఇవ్వరు, ఎందుకంటే ఇవన్నీ సెర్చ్ చేస్తారని చెప్పేసి ఆ టైంని వాళ్ళు క్యాష్ చేసుకొని ఫాస్ట్ హడావిడిగా చేస్తారు. సో అట్లీస్ట్ 2 మినిట్స్ అన్న ఒక్కసారైనా సెర్చ్ చేయండి. మీకు కుదరకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా చెప్పి మనీ పే చేసే ముందు కొంచెం అవేర్నెస్తో ఉండండి, ఓకేనా? అసలు మనీ పే చేయొద్దు నన్ను అడిగితే ఫస్ట్. అది 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు, 4,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో ఇలా మనీ పే చేసి మాత్రం మోసపోవద్దు. ఓకే, నేను డీటెయిల్స్ అయితే పెడతాను. కంపెనీ మెయిల్ ఐడీస్ ఏవైతే వచ్చాయో అవన్నీ సెండ్ చేస్తాను. మెయిన్గా ఇప్పుడు ఎపెక్స్ హైరింగ్ మాత్రం ఫ్రెషర్స్కి ఉండదు. అండ్ మెయిన్లీ వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరైతే డేటా అనలిస్ట్ రోల్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేశారనమాట. సో కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి, షేర్ చేయండి. ఫస్ట్ మీకు ఈ వీడియో షేర్ చేయండి, మీకు ఇలా జరిగితే కామెంట్స్ చేసి చెప్పండి. సో రికవరీ ప్రాబ్లం ఏదన్నా సొల్యూషన్ తెలిస్తే రికవరీ చేయడానికి ఆ మనీని చెప్పండి. వీళ్ళు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ రేస్ చేశారు. వాళ్ళు రెస్పాన్స్ అవి ఇదంతా రికవర్ అవుతుందని నాకు నమ్మకం లేదు. ఈజ్ దేర్ ఎనీ అదర్ పాసిబిలిటీ చెప్పండి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనం కూడా ఒక టీంలో ఉండి ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుండని చెప్పేసి. ఇన్వెస్టిగేషన్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, లైక్ మా ఫ్రెండ్ అతను లైక్ వాళ్ళు ఎపెక్స్ టీం వాళ్ళు అవేర్నెస్తో ఉండండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే మా ఫ్రెండ్ కనుక్కుందామని చెప్పేసి నాకు ఇలా వచ్చింది, ఇది జెన్యూనా కాదని చెప్పేసి ఈ డొమైన్ ఈమెయిల్ ఐడి పెడితే వాళ్ళు ఈ అమన్ ఆనంద్ అనే అతను రిప్లై ఇచ్చాడు, ఏంటి ఇది జెన్యూన్, నాకు కూడా వచ్చింది, నేను ఇగ్నోర్ చేశాను అని చెప్పేసి. తను TCSలో వర్క్ చేస్తారంట, ఐ డోంట్ నో. అదే నేమ్ మాకు ట్రూ కాలర్లో కూడా వచ్చింది, సంథింగ్ ఈ గోవింద అని చెప్పాను కదా, తన ట్రూ కాలర్లో కూడా సేమ్ అమన్ ఆనంద్ అనే వచ్చింది. సో ఇద్దరు రిప్లైస్ ఇస్తున్నారు అంటే వాళ్ళే పాజిటివ్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు. సో అవేర్నెస్తో ఉండండి. ఎవరికన్నా ఏదన్నా కావాలి అనుకుంటే నా లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో కమెంట్ చేయొచ్చు. సో మేమన్నా కొంచెం చెక్ చేసి చెప్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. అండ్ ఏదైనా రికవరీ పాసిబిలిటీ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.